హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మేమైతే ఒంగోలు దగ్గర ఉన్న కొత్తపట్నం బీచ్కి అయితే వెళ్తున్నాం. తెల్లారుజామున 4 గంటలకు లేచి రెడీ అయ్యి బయలుదేరిపోయాం. అలా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళగానే మన ఆటో అయితే డీజిల్ కోసం పెట్రోల్ బంకులో ఆగింది. ఈలోపు పిల్లలు దిగి బీచ్కి వెళ్ళక ముందరనే పెట్రోల్ బంకులోనే ఎంజాయ్ చేస్తున్నారు. అలా డీజిల్ కొట్టించుకొని 10 కిలోమీటర్లు ముందుకెళ్ళగానే మనకైతే తెల్లారిపోయింది. సూర్యుడు అయితే 2 కొండల మధ్య నుంచి పొడుచుకుంటా పైకి వచ్చేస్తున్నాడు. అలా 5 కిలోమీటర్లు వెళ్ళగానే హైవేలో అయితే కలిసాము. హైవేలో వెళ్ళంగానే ఆటో అయితే ఫాస్ట్ పెంచేశాడు. అలా అద్దంకి పోగానే మన ఆటో అయితే ట్రబుల్ ఇచ్చేసి ఆగిపోయింది. దిగి చూస్తే ఇంజన్లో నుంచి పొగలు వచ్చేస్తున్నాయి. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే ఇంజన్ బాగా హీట్ ఎక్కింది. హీట్ ఎక్కడమే కాదు, అక్కడ ఒక పైప్ అయితే లీకేజ్ వచ్చేసింది. ఆ పైపు లీకేజ్ రావడంతోనే మేమైతే భయపడిపోయాం. ఉదయాన్నే 6:30 అయ్యేసరికి, అందులో ఆదివారం అయ్యేసరికి ఈరోజు మెకానిక్ షాపులు ఉంటాయో ఉండవో అని అనుకుంటూ ఒక అర్ధగంట కూర్చొని అలా నడుచుకుంటా మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఒక మెకానిక్ షాప్ అతను అడిగితే నాకు అప్పి ఆటో చేత కాదు, బజాజ్ ఆటోవే చేతద్ది అన్నాడు. ఇంకో షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. షాప్ అయితే మూసేసింది, ఎందుకంటే ఆదివారం అన్నారు. అతనికి ఫోన్ చేస్తే ఈరోజు ఆదివారం కుర్రోళ్ళు ఎవరు రారని చెప్పారు. అలా నడుచుకుంటా ఇంకో మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి మేస్త్రి అయితే టిఫిన్కి అయితే వెళ్ళాడంట. మేము అక్కడే ఒక 10 నిమిషాలు కూర్చున్న తర్వాత మెకానిక్ అయితే వచ్చాడు. ఇలా మా ప్రాబ్లం చెప్పాము. అతను ఈరోజు షాపులో ఉండవు, మీకు పైపు దొరకదు అన్నాడు. ఎట్లా తిట్టు చేయండి అంటే అతను వచ్చి ఆ పైపు అయితే ఊడదీసి ఎర్లింగ్ పెట్టిద్దామని చెప్పాడు. ఎర్లింగ్ అయితే పెట్టించి మళ్ళీ ఆటో దగ్గరికి అయితే తీసుకొచ్చాము. అది బిగించాము. బిగించగానే మళ్ళీ అక్కడ కాకుండా ఇంకోసారి అయితే లీకేజ్ అయింది. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఎర్లింగ్ పెట్టించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బిగించాడు. అప్పుడు రెండోసారి సెట్ అయిపోయింది. అప్పుడు మన ఆటో అయితే స్టార్ట్ అయింది. ఆ మేస్త్రి దేవుళ్ళలాగా వచ్చి మమ్మల్ని అయితే ఎక్కడి నుండి పంపించేశాడు. మన పిల్లలు అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఆటో ఎక్కి అక్కడి నుండి అయితే కదిలాము. మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు వెళ్ళగానే మన వాళ్ళు అయితే దోశల ప్రోగ్రాం పెట్టారు. ఎందుకంటే గ్యాస్ లేకుండా పక్కన ఆపుకొని కట్టెలతోని దోశలు వేసుకొని తిన్నాము. అలా తిని మళ్ళీ ఒక 50 కిలోమీటర్లు వెళ్ళగానే మనమైతే ఒంగోలుకి అయితే చేరుకున్నాము. ఒంగోలు చేరుకోగానే ఒంగోలు హైవే మొత్తం ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది ఒంగోలు చుట్టూరు బ్రిడ్జి మీద నుంచి. అలా ఒంగోలు దాటంగానే మనం ఒక 2 కిలోమీటర్లు పోగానే చికెన్ కొట్టు దగ్గర ఆగి మేమైతే 2 కేజీలు చికెన్ అయితే తీసుకున్నాము. మొత్తం ఫ్రెష్ చికెన్ కొట్టేసి మనకైతే ఇచ్చేశాడు. అలా ఒక 5 కిలోమీటర్లు వెళ్ళగానే బీచ్ రోడ్డు చాలా అందంగా ఉంది, ఎందుకంటే చుట్టూరు చెట్లతోటి బాగుంది. అలా ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్ళగానే మనకైతే ఉప్పు మండలు అయితే కనిపించాయి. దాదాపు 2 కిలోమీటర్ల దూరం మొత్తం ఉప్పు మండలే ఉంటాయి. ముందు చూస్తున్న ఉప్పులు చూశారు కదా, కట్టలు. అలా ఒక 10 కిలోమీటర్లు వెళ్ళగానే మనమైతే బీచ్కి అయితే చేరుకున్నాము. బీచ్కు చేరుకోగానే మన పిల్లలు ఉన్నోళ్ళు ఊరుకోక కేకలేయటం మొదలుపెట్టారు. బీచ్ మొత్తం చేపలు బోట్లతోనే ఉన్నది. కొంచెం సేపు ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు జనాలు అనేది బీచ్లో మునుగుతున్నారు. మనమైతే వెనక్కి వచ్చేసాం, ఎందుకంటే అప్పటికి 12 అయిపోయింది. వంట చేసుకొని తిని మనమైతే బీచ్లోకి వెళ్దాం అనేసరికి అందరూ వెనక్కి వచ్చేసి వంట వండుకున్నాం. వంట అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తిని మళ్ళీ బీచ్లోకి కదిలేసాం. వెళ్ళేటప్పుడు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలే కాదు, పెద్దలు కానీ ఎంజాయ్ చేస్తున్నారు. మేము వచ్చినప్పుడు కన్నా ఇప్పుడైతే జనాలు అనేది బాగా పెరిగిపోయారు. ఎందుకంటే ఆదివారం రష్ ఎక్కువ ఉంటుందంట, జనాలు బాగా వస్తారంట. అందుకనే జనాలు అనేది చాలా పెరిగిపోయారు. అప్పటికి ఒక 3 గంటల దాకా ఎంజాయ్ చేసాం. పిల్లలు చూశారు కదా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా ఫుల్గా ఎంజాయ్ చేసి సముద్రంలో మునిగేసరికి అప్పటికి 5 అయిపోయింది. 5 అయిపోయేసరికి బాగా పెరిగిపోయారు. నేనైతే మునిగేసి పిల్లలతో బాగా ఎంజాయ్ చేశాను. చూశారు కదా, ఇసిగిపోసుకుంటున్నాను. బీచ్కి వస్తే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు. నన్నైతే బట్టల దగ్గర కూర్చోబెట్టి వాళ్ళైతే మౌంటానికి వెళ్ళారు. మా అక్కయ్య కొడుకు భయం వేస్తే నా దగ్గర వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళారు. మీరు కానీ బీచ్కి వెళ్ళాలనుకుంటే ఒంగోలు బీచ్కి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాయ్ ఫ్రెండ్స్.